తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు ఆత్మను కాపాడటమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆస్తుల సంపాదన కోసమో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. నైని బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో అడ్డగోలు రాతలు రాశారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆస్తులు వనరులను సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే తన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ నైని బొగ్గు బ్లాక్ టెండర్లను పిలిచిందని, దానిపై కట్టుకథ పిట్టకథలు అల్లి ప్రజలను మభ్యపెట్టేలా కథనం రాశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని చెప్పారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుణ్ణి కాబట్టి ఆయనపై ఉన్న కోపం తన మీద చూపిస్తున్నారని అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిసాక పూర్తి వివరాలు చెబుతాన్నారు. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడుతారని, అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. దేనికి భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదన్నారు. సింగరేణి ప్రజల ఆస్తి, బొగ్గు గనులు ప్రజల ఆత్మగౌరవమన్న భట్టి పదవుల కోసం కాదు, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థే, మంత్రి కాదన్నారు. క్లిష్ట ప్రాంతాల్లో గనులున్నందున ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ఉన్నాయని చెప్పారు.